నెక్స్ట్ మంత్ అల్లు అర్జున్ గారి బర్త్డే ఉంది కదా సార్. అసలుకి అట్లీగా సినిమా గురించి ఏం అప్డేట్ ఏం రావట్లే, ఏమైనా ఇస్తారా మరి? అదేమన్నా చెప్తారా? నేను అదే వెయిట్ చేస్తున్నాను సార్, సన్ నెట్వర్క్ వాళ్ళు ఏం చెప్తారా అని. సో ఇంకా చూడాలి, అంతేనా? అప్డేట్ అక్కడి నుంచి రావాలి సార్. విరాజ్ గారు, శరత్ గారు. విరాజ్ గారు ఇక్కడ చెప్పండి. ఇందాక అందరూ మాట్లాడుతూ ఈ క్యారెక్టర్ చేయటం చాలా కష్టం, విరాజ్ గారు చిత్తకొట్టేశారు ఎరగొట్టేశారని చెప్పారు. ఈ క్యారెక్టర్ని అర్థం చేసుకొని మీరు చేయడానికి మీరేమన్నా హోంవర్క్ లాంటిది లేకపోతే వర్క్షాప్ లాంటిది ఏమైనా చేశారా? ఎందుకు కష్టంగా క్యారెక్టర్ మీకు? అండి, అంటే ఇప్పటి వరకు నాకు కూడా సంతోష్ క్యారెక్టర్ చాలా కొత్తది. నాకు చెప్పినప్పుడు చాలా ఎక్సైట్ అయిపోయాను. వినోద్ నాకు చెప్పినప్పుడు ఐ వాజ్ సూపర్ ఎక్సైటెడ్, ఎందుకంటే ఒక రోలర్ కోస్టర్ లాగా ఉంటుంది అనమాట. అండ్ ఆల్సో మీకు గ్లిమ్స్లో మీరు చూస్తే ఇలాంటి కొన్ని మెమరీస్ని ఒక అతను మర్చిపోతే, మొత్తం అన్నీ మర్చిపోతే ఏంటి అన్నది. సో సరిగ్గా మీరు అబ్జర్వ్ చేస్తే మా కథ అంతా గ్లిమ్స్లో ఉంటుంది. సో అలాంటి క్యారెక్టర్ని క్యారీ చేసేటప్పుడు చిన్న చిన్న న్యూయాన్సెస్ ఉంటాయి. ఎలా బిహేవ్ చేయబోతుంది ఇన్ ద సిచ్యువేషన్. సో డెఫినెట్లీ అవన్నీ మేము ఇద్దరం కలిసి టీం మొత్తం కలిసి వర్క్షాప్ చేసాము. వర్క్షాప్ చేసి ఆ బ్యాక్గ్రౌండ్ ఏంటి, ముందు ఏం జరిగింది, ఆ క్యారెక్టర్ ఆ సిచ్యువేషన్లో ఎలా బిహేవ్ చేయబోతుంది, ఇవన్నీ రీసెర్చ్ చేసుకొని చేసామన్నమాట. ఐ హోప్ లైక్ ఐ గేవ్ మై 100% ఫర్ దట్ క్యారెక్టర్. అది రేపు పొద్దున మీరే చెప్పాలి నాకు. వినోద్ గారు, వినోద్ అనే పేరు దగ్గర నుంచి వెరైటీగా ఏదో డబ్ల్యూతో స్టార్ట్ చేశారు, ఏంటది? ఆయన ఈటీవీకి పెద్ద ఫ్యాన్ అండి, విన్కి. సో మీరు అబ్జర్వ్ చేస్తే అశ్విన్, వినోద్, ఈటీవీ విన్, విన్ విన్ విన్. ఓకే, బేసిక్ ఏం లేదండి. వినోద్ అంటే విఐఎన్ఓడి వస్తుంది, కనీసం పేరులో ఉన్న విన్ ఉండాలని డబ్ల్యూ పెట్టుకున్నాను అంటే అంతే యాక్చువల్గా. ఓకే. సాయి గారు, 16 ప్రాజెక్ట్స్ అన్నారు, 4 సిరీస్ అన్నారు. మీరు పిక్ చేసుకుంటున్నారా, మిమ్మల్ని అప్రోచ్ అవుతున్నారా? కొత్త టాలెంట్ అంతా కొత్తగా మిమ్మల్ని అప్రోచ్ అవ్వాలనుకున్న వాళ్ళకి ఏదైనా దారి చూపిస్తారా? ఎట్లా మిమ్మల్ని అప్రోచ్ అవ్వాలి? మనం ఇందాక చెప్పిన దానిలో 2 జరిగినాయి సార్. మేము అప్రోచ్ అవ్వడం జరిగింది, వాళ్ళు మమ్మల్ని అప్రోచ్ అవ్వడం జరిగింది. కొత్తగా వచ్చే వాళ్ళకి స్క్రిప్ట్ ల్యాబ్ @etvin.com అనే వెబ్సైట్ ఈమెయిల్ ఐడి ఉంది. దానిలో వాళ్ళు సినాప్సిస్ కానీ లేకపోతే పిచ్ డెక్ కానీ లేకపోతే వాళ్ళు అనుకుంది ఏదైనా కానీ దాన్ని రాసి పంపొచ్చు. మా టీం చూస్తారు, చూసి వితిన్ 7 డేస్తో రిప్లై ఇస్తారు. అది మాకు సూటబుల్ అవుతుంది, మా కాంటెంట్లో ఫాలో అవుతుంది, మా క్యాలెండర్లో ఉండొచ్చు అనుకుంటే నరేషన్ తీసుకుంటామండి. సింపుల్, ఎంత ఈజీ. ఓకే. అండ్ మేము అందరం యాక్సెసిబుల్లో ఉంటాం, నితిన్, నేను, మా టీం అందరు కూడా. ఓకే. సో యా, మీరు శరత్ గారు. యాక్సెసిబుల్లో ఉండటమే ఇక్కడ అడ్వాంటేజ్ సార్, కంపారిటివ్ అందరికండి. థ్యాంక్ యూ సార్. అంటే శరత్ గారు, ఒక లాస్ట్ క్వశ్చన్. సార్ శరత్ గారు, సార్ క్వశ్చన్ మర్చిపోయా, కుమార్ దూరిపోయే మధ్యలో. ఓకే, సంతోష్ శరత్ గారు, పోనేడు సార్ మమ్మల్ని. శరత్ గారు, సార్. మీరు ఇంట్రడ్యూస్ అవ్వాలంటే మీకు పెద్ద సంస్థ ఉంది, గీతార్ట్స్. సార్. గీతార్ట్స్ కాకుండా ఈటీవీ నుంచి ఇంట్రడ్యూస్ అవుతున్నారు. అదే కాకుండా గీతార్ట్స్లో ఉన్న మీ కోలీగ్స్ మొత్తం, మీ గ్యాంగ్, ఆల్రెడీ ప్రొడ్యూసర్స్ అయిన గ్యాంగ్ మొత్తం సార్. ఇక్కడ ప్రెజెన్స్ మిస్ అయింది. ఎందుకు చాలా మంది ఉన్నారు, ఒకళ్ళంటే ఏదో ట్రావెల్ అనుకోవచ్చు. లేదు, మేము ఐడెంటిఫై చేసామండి ఫస్ట్. డౌన్ ఓకే. ఇది మేము ఫస్ట్ ఐడెంటిఫై చేసాం, మీరు డౌన్ టు ఎర్త్ అని. సో అదేం లేదు సార్, ఫస్ట్ గెస్ట్ లిస్ట్ షేర్ చేసింది కూడా మన నవీన్ గారు, వాసు గారు అయినా. సో వాసు గారు అర్జెంట్గా హ్యాడ్ టు గో టు కొచ్చిన్ అనమాట లాస్ట్ మినిట్లో. సో మార్నింగ్ అనుకున్నాము, దానివల్ల వాసు గారు మధ్యాహ్నం పోస్ట్పోన్ చేసుకున్నారు ఆయన షెడ్యూల్. లోపల అందరూ మన అల్లు సినిమాస్ ఈవెంట్కి వెళ్ళాల్సి వచ్చిందని మళ్ళీ ఈవినింగ్కి మేము రీషెడ్యూల్ చేసాం. దానివల్ల కుమార్, ఓవర్ టు యు. శరత్ గారు, అంటే జర్నలిస్ట్గా పరిచయం మీరు. సార్. జర్నలిస్ట్గా స్టార్ట్ అయిన తర్వాత మీ కంటెంట్ ఒక పేజ్లో మీరు సరదాగా స్టార్ట్ చేసిన కంటెంట్ ఇంత పెద్ద సిరీస్గా టర్న్అవుట్ అయింది. అంటే ఇంత పెద్ద ఈటీవీ విన్ కొలాబరేటెడ్ అయింది. ఆ కంటెంట్ రైటింగ్ మీద మీకు ఉన్న ప్యాషన్ ఏంటి? దాన్ని ఇప్పుడు నాస్టాల్జియాతో ఆగకుండా ఇంకేమైనా కంటిన్యూ చేస్తారు? సో కంటెంట్ ఏమో సార్, నాకు మనం మిస్ అయిన జ్ఞాపకాలు, ఆ మెమరీస్ ఎందుకో ఇష్టం. నేను కోవిడ్ టైంలో ఊరికే స్టార్ట్ చేసిన పేజ్ అది. కోవిడ్ టైంలో ఖాళీగా ఉన్నాం అందరం. ఆ టైంలో ఏదో ఒకటి చెప్దామని ఓ రోజు సండే ఎలా ఉంటుంది, చిన్నప్పుడు సండే ఎలా ఉండేది అని స్టార్ట్ చేసిన పేజ్. స్టార్ట్ చేసి సడన్గా ఎందుకో పోస్ట్ పెడితే దానికి 1000 లైక్లు వచ్చినాయి పొద్దున్న లేచేసరికి. ఇదేంటో ఏం జరుగుతుందని నాకు అర్థం కాలే. అది కాసి అక్కడి నుంచి సరే అని రాయడం స్టార్ట్ చేశాను. ఒక 1 మంత్ తర్వాత వాయిస్తో పెట్టడం స్టార్ట్ చేశాను, వైరల్ అయినాయి. సో లక్కీగా వైరల్ అయింది, ఏదో పని అయ్యేలా ఉందని చెప్పేసి కట్ చేస్తే ఊరికే చేసిన పేజ్ కట్ చేస్తే అక్కడి నుంచి సిరీస్ వరకు వచ్చింది. సో ఇందులో బాగా అనిపించే విషయం ఏంటంటే
నా టీంలో ఉండే సాయి తేజ అనే కుర్రోడు ఆ పేజ్కి తమ్నెయిల్స్ ఇవన్నీ ఎడిట్ చేస్తుండేవాడు. తను చాలా మంచి గ్రాఫిక్ డిజైనర్. కట్ చేస్తే తనే ఇప్పుడు ఈ ప్రాజెక్ట్కి మన పోస్టర్ డిజైనర్ అండి. మీరు ఇప్పుడు వెనకాల చూస్తున్న పోస్టర్ అన్నీ కూడా ఇన్స్టాగ్రామ్ పేజ్కి ఊరికే చేసే అబ్బాయి, డిజైనింగ్ చేసిన అబ్బాయి ఇవన్నీ. నెక్స్ట్ ఈ కంటెంట్ నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్తారని ఈ పేజ్ వరకే ఆపుతారా? ఎందుకంటే ఇది బిగ్గెస్ట్ కంబ్యాక్ వచ్చింది కదా దీని నుంచి. హిందీలో కూడా చేద్దాం అనుకుంటున్నారండి, పాన్ ఇండియా. వినోద్